దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యములో నుండి విలాప వాక్యములు 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి విలాప వాక్యములు 4వ అధ్యాయము 22వ వచనం. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును. నీ పాపములను ఆయన వెల్లడిపరచును. ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రము ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన ఈ సమయంలో నాయన అది కొన్ని నిమిషాలు నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా నా తండ్రి, ఓ మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని ఈ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నాయన ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి, మీరే మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్న తండ్రి. నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేయుచున్నటువంటి నాయన ప్రతి విధమైన చీకటి కార్యములను, దెయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో గద్దించి లయపరుస్తున్న తండ్రి. ఓ మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనామములు మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారం సాయంత్రం వరకు కూడా దేవుడు మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మనం బ్రతికించి, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ దినమున మరలా మనము ఈ యొక్క సాయంకాల సమయంలో మరలా మనం దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు, దేవుని మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో నిజంగా మనం మరలా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి జనులైతే వారు ఈ సమయంలో మంచిగా చక్కగా భోజనాలు చేసుకొని హాయిగా నిద్రపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రియులారా గమనించండి, కాపుదల, ఆయన సన్నిధిలో
మనం అనుభవిస్తున్నందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత గలవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా గమనించండి, లోకస్తులు వాళ్ళకున్నటువంటి విధి విధానాల్లో అనేక మంది బిడ్డలు వారు వాళ్ళ యొక్క విధానంలో సంతోషిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకిచ్చిన సంతోషం ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే మనకు మన యొక్క సంతోషము, మన యొక్క ఆనందము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసి సంతోషపడాలా, దేవుడు మనల్ని చూసి ఆయన ఆనందించాలి. కనుక దేవుడు మనల్ని చూసి ఆనందిస్తున్నాడు, ఆయన మనల్ని చూసి సంతోషిస్తున్నాడు అని అంటే అది దేని బట్టి అంటే మన క్రియలను బట్టి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన క్రియలను బట్టి మాత్రమే. కనుక దేవుని క్రియలు దేవుని కుమారుల్లో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సాతానుడి యొక్క కుమారుల యొక్క ఆలోచనలు వాడి యొక్క ఆలోచనలన్నీ కూడా సాతానుడి యొక్క ఆలోచనలుగా ఉంటాయి. ఎందుకంటే ప్రియులారా, దేవుని కుమారులు దేవుని ఆలోచన కలిగి ఉంటారు, సాతాను యొక్క కుమారులు సాతాను యొక్క ఆలోచనలే. అందుకని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు మీ తండ్రి యొక్క క్రియలే మీరు చేయుచున్నారు అని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు అబ్రహాము సంతానం అని మీరు చెప్పుకొనుచున్నారు, కానీ మీరు అబ్రహాము సంతానము కాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒకవేళ నిజముగా మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము మీలాగా నన్ను చంపాలని ఆలోచన చేయలేదు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక చూడండి, మీరు నన్ను చంపజూచుచున్నారు, మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు, కానీ అబ్రహాము అట్లా చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అబ్రహాము నన్ను కనపరిచాడు, అబ్రహాము నన్ను ప్రేమించాడు, అబ్రహాము ఆయన నన్ను ఆరాధించాడు అని చెప్పేటప్పటికి ఇంకా ఆ శాస్త్రులు పరిచయులు సద్దుకైల్లో ద్వేషం పెరిగింది, అసూయ పెరిగింది. ఎందుకు అనంటే అబ్రహాము నన్ను ప్రేమించాడు, అబ్రహాము నన్ను చేర్చుకున్నాడు, అబ్రహాము నాకు ఆతిథ్యం ఇచ్చాడు అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ మాట అన్నాడో ప్రియులారా, అప్పుడే వాడు హృదయాల్లో అసూయ, ద్వేషము, కలహము, మత్సరము ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఎందుకంటే నువ్వు అబ్రహాము కంటే ముందున్నావా అని వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఆయన ఏమంటున్నాడు అక్కడ? అబ్రహాము నన్ను చేర్చుకున్నాడు అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అబ్రహాము నాకు ఆతిథ్యం ఇచ్చాడని చెప్పాడు ఆయన. అప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏంటి అంటే అబ్రహాము కంటే నువ్వు ముందున్నావా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నువ్వు అబ్రహాము కంటే ముందున్నావా? అబ్రహాము మా తండ్రి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక చూడండి, నీకు నిండా 30 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహాము కంటే కూడా ముందున్నట్టుగా మాట్లాడుతున్నావు. అబ్రహామును నన్ను ప్రేమించాడు, అబ్రహాము నన్ను చేర్చుకున్నాడు, అబ్రహాము నాకు ఆతిథ్యం ఇచ్చాడు అని చెప్తున్నావే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక మనిషిలో ఎంత ద్వేషం ఉన్నదో అని చెప్పడానికి అక్కడ చాలా రుజువు ఉంది. అక్కడ దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిజంగా వాళ్ళు యేసు మీద ఎప్పుడైతే ఆయన నన్ను ప్రేమించాడు, అబ్రహాము నన్ను ప్రేమించాడు, అబ్రహాము నాకు ఆతిథ్యం ఇచ్చాడు, అబ్రహాము నన్ను చేర్చుకున్నాడు, తన ఇంటి చేర్చుకున్నాడు, ఎన్నడూ కూడా ఆయన నన్ను చంపడానికి చూడలేదు అని ఎప్పుడైతే చెప్పాడో ప్రియులారా, అసలైనటువంటి సాతానుడు యొక్క క్రియలు, సాతానులో యొక్క వారిలో ఉన్నటువంటి ద్వేషము, అసూయ, కలహము వెంటనే ప్రియులారా వాళ్ళ నుంచి బయటకు వచ్చేసేసి దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
ఆమేన్ హల్లెలూయా. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆయన మనము ఆయన యొక్క క్రియలు బట్టి వారెవరో గుర్తిస్తారని చెప్పి ఆయన చెప్పాడు వాక్యం. వారి యొక్క క్రియలను బట్టి మీరు వారిని గుర్తిస్తారు. అంటే దేవుని సంతానం ఏదో, సర్ప సంతానం ఏదో, మీరు వారి వారి క్రియలను బట్టి వారిని గుర్తిస్తారు అని చెప్పాడు ఆయన. నిజంగా మనము అబ్రహాము సంతానమైతే అబ్రహాము యొక్క గుణలక్షణాలే, అబ్రహాము యొక్క క్రియలే మనం కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది మన తండ్రి అయితే అపవాది యొక్క క్రియలే కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మీ క్రియలు బట్టి వారెవరో చెప్తాయని చెప్పి క్రీస్తు ప్రణాళిక కూడా చెప్తున్నాడు, బైబిల్ కూడా చెప్తుంది. ఆమేన్ హల్లెలూయా. వారి క్రియలను బట్టి మీరు వారిని గుర్తిస్తారు. కనుక ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం కోసము మనము ప్రియులారా ఈ మధ్యాహ్న సమయంలో ఎండైనా వేడైనా మనము ఇక్కడ దేవుని సన్నిధిలో వాక్యం వింటా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఆ పని చేయలేరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఆ పని చేయలేరు, కానీ చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. వాక్యము కోసము దాహము, వాక్యము కోసము తపన, వాక్యం కోసం ఉన్నటువంటి ప్రియులారా ఆ యొక్క నిశ్చయత ఉన్నవాడు మాత్రమే ఆ యొక్క సమయాన్ని దేవుని కోసము హెచ్చిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యం వినడం అనేది చాలా గొప్ప కార్యం. అది ఆమేన్ హల్లెలూయా. మనమందరం కూడా సంతోషించవలసినటువంటి కార్యం ఇది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనమందరము కూడా ప్రియులారా మన యొక్క విమోచన దినము సమీపించి విమోచనలోనికి నడిపించబడిన సమయం ఇది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన విమోచకుడు వచ్చి, మన రక్త సంబంధి వచ్చి, మన బంధువు వచ్చి మన యొక్క దేహము యొక్క విమోచన కొరకై ఆయన రక్తము చిందించి ఆ యొక్క రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము. కనుక దేవుడు మనలను విమోచించిన దానిని బట్టి మనం ఎంతగానో ప్రియులరా దేవుని సన్నిధిలో ఆనందించాలి. దేవుని సన్నిధిలో మనం ఆయన్ను ఘనపరచాలి, మహిమపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం చదివినటువంటి యొక్క వాక్యము మరలా మనం చదువుదాం. సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను. ఇక మీదట ఆయన మరి ఎన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం నీ దోష శిక్ష సమాప్తమాయను. నీ దోష శిక్ష సమాప్తమాయను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రెండు కార్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మొదటి కార్యం ఏంటంటే సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను. ఇక మీదట ఆయన మరెన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపమునకు ఆయన వెల్లడి చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సియోను అనగా దేనికి పోల్చబడింది అంటే యెరూషలేముకి, అంటే ఇజ్రాయేలు జనాంగానికి. మొదటిగా అది శారీరకంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రెండు సంతానాలు మనకు కనబడతాయి. మొదటి సంతానం ఏంటంటే సియోను కుమారి, రెండవది ఏంటంటే ఎదోము కుమారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను కుమారి ఒకటి, రెండవది ఎదోము కుమారి.
దేవునికి నామకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు కుమార్తెలు కనబడుతున్నారు. చూడండి, ఇలా చూడండి. ఇక్కడ ఎంతమంది కుమార్తెలు కనబడుతున్నారు? ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె సియోను కుమారి, రెండవ కుమార్తె ఏదోము కుమారి. ఆమేన్. హల్లెలూయా. సియోను కుమార్తెతో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇక మీదట మరి ఎన్నడను నిన్ను చెరలోనికి కొనిపోను అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సియోను కుమారి, ఇక మీదట ఆయన మరి ఎన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఇది సియోను కుమార్తెతో చెప్తున్న మాట. ఎదోము కుమార్తెతో ఏం చెప్తున్నాడు అని అంటే, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములకు ఆయన వెల్లడిపరచును. నీ పాపములు ఆయన వెల్లడిపరచును, నీ దోషాలు ఆయన వెల్లడిపరచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక చూడండి, ఇది శారీరకంగా అంటే ఆత్మీయంగా కాకుండా శారీరకంగా మనం చూస్తే, ప్రియులారా, సియోను దేనికి పోల్చబడింది అని అంటే, ఇజ్రాయేలు జనాంగానికి సియోను పోల్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎదోము కుమారి దేనికి పోల్చబడిందంటే, ప్రియులారా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అంటే ఇజ్రాయేలు దేశము కాక మిగతా దేశాలు అంటే అన్య దేశాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ చుట్టుపక్కల అంటే ఇజ్రాయేలుకు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఏదోము కుమార్తెలుగా పోల్చబడ్డాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే దేవుడు ఇక్కడ యెరూషలేముతో మాట్లాడుతున్నాడు, అంటే సియోను కుమార్తెతో మాట్లాడుతున్నాడు, సియోను సంఘముతో, జెరూషలేము యొక్క కుమార్తెతో మాట్లాడుతున్నాడు. యెరూషలేము యొక్క కుమార్తెలతో ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, చూడండి, నీ దోష శిక్ష సమాప్తమాయను అంటే, ఇప్పుడు ఇది విలాప వాక్యములలో రాయబడిన మాట. ఇది విలాప వాక్యములు అనగా అర్థం ఏంటంటే, బాధతో, దుఃఖముతో, వేదనతో రాసినటువంటి వాక్యములని అర్థం. విలపించి, విలాప వాక్యములు అనగా అర్థం ఏంటంటే విలపించడం అంటే దుఃఖముతో ఏడ్చి 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 విలపిస్తూ దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అనంటే, యెరూషలేము అన్య జనుల చేత ఏమవుతుందంటే త్రొక్కబడుతున్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్య జనుల చేత త్రొక్కబడుతున్నది. యెరూషలేము యొక్క జనము, ఇజ్రాయేలు సంతానము ఇతర దేశాలలో ఏమైపోతుందంటే పారిపోయి తలదాల్చుకునే పరిస్థితి వచ్చింది. ఇజ్రాయేలుకు క్షేమం లేదు, ఇజ్రాయేలుకు సంతోషము లేదు, సియోను కుమారుకు సంతోషము లేదు, సియోను కుమారుకు ఆనందం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సియోను కుమారికి ఉల్లాసము లేదు ఇక్కడ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సియోను కుమారికి ప్రియులారా దుఃఖము, వేదన. చూడండి, అక్కడ ఆయన ప్రవక్త చెప్తున్నాడు, ఏమో చెప్తున్నాడు అని అంటే, ఆమె ఒక దోషములో ఉన్నట్టు, ఆమె ఒక పాపములో ఉన్నట్టు. ఏమండి? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆమె చెరలో ఉన్నట్టు. ఎక్కడ? చెరలో ఉన్నట్టు ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విలాప వాక్యములు రాసిన ప్రవక్త ఎవరంటే ఇర్మియా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు రాశారు? ఇర్మియా. దీనికి ముందున్న పుస్తకం కూడా ఇర్మియా గ్రంథమే. కనుక ఇప్పుడు చూడండి, ఆయన ఏం రాస్తున్నాడు అని అంటే, ఇక్కడ ఇజ్రాయేలు అంతా కూడా ప్రియులారా గమనించండి, బాధలో ఉన్నట్టు, దుఃఖములో ఉన్నట్టు, వేదనలో ఉన్నట్టు. నిజమే అది. ఎందుకనంటే, ఇప్పుడు ఇజ్రాయేలు మొట్టమొదటిగా మనం చూస్తే ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నది? 400 సంవత్సరములు. 430 సంవత్సరాలు ఇజ్రాయేలు అంటే సియోను ఎక్కడుంది? ఐగుప్తులో బానిసలుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఐగుప్తులో బానిసలుగా ఉన్నది. కనుక ఇప్పుడు చూడండి, ఐగుప్తు బానిసత్వం నుంచి
ఆయన విడుదల చేశాడు. అదొక విమోచన ఇశ్రాయేలు సంఘానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది, బబులోను కాలములో ఇశ్రాయేలు మరలా ఏమైంది? బబులోను యొక్క చెరలోనికి వెళ్ళింది. బబులోను యొక్క చెర అంటే, చెర అంటే బానిసత్వం. చెర అనగా బానిసత్వము అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెర అంటే మనం ఏమనుకుంటాం? జైలు అనుకుంటాం. చెర అంటే జైలు అనుకుంటాం. జైల్లో ఉన్నా కూడా అదొక బానిసత్వం. ఎందుకని? ఆ చెరసాల్లో ఉన్నవాళ్ళు, ఆ చెరలో ఉన్నవాళ్ళు అంటే పిల్లలు గమనించండి, వాళ్ళు ఎవరో ఒకరు చెప్పిన పని చేయటమే కానీ వాళ్ళుగా సొంతగా నిర్ణయాలు తీసుకొని ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ పని చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వాళ్ళకి ఉండదు. చెర అంటే అర్థం ఏంటంటే ఎవరో ఒకరి కింద జీవించడమే చెర అంటారు అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే మీరు చూడండి, చెర ఉంది కదా. మన యేసుక్రీస్తు పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు అందరూ కూడా, వారంతా కూడా ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. చెరనంటే బానిసత్వము. చెర అనగా బానిసత్వము. అంటే ఆ పరిశుద్ధులందరూ కూడా ఆ చెరలో ఎవరి యొక్క బానిసత్వం కింద ఉన్నారు అని అంటే అపవాది యొక్క బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఎవరి యొక్క బానిసత్వంలో ఉన్నాయి? అపవాది, దుష్టుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అపవాది దుష్టుడు వారిని ఆ చెరలో ఏం చేసినాడంటే బంధించేశాడు. దానినే బానిసత్వము, చెర అంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చనిపోయిన యొక్క పరిశుద్ధులు వాళ్ళు చెరలో ఉన్నారు. ఇక్కడ సజీవంగా ఉన్నటువంటి సియోను కుమారి అంటే జెరూషలేము, శారీరకంగా ఇజ్రాయేలు కుమారి, అది కూడా ఇప్పుడు ఎలా ఉన్నది? బానిసత్వముగా చెరలో ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇజ్రాయేలు ఒక్కసారి చెరలోకి వెళ్ళలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయేలు ఒకేసారి చెరలోకి వెళ్ళి బయటికి రాలేదు వాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యాకోబు కాలములో చెరలోనికి వెళ్ళినటువంటి ఇజ్రాయేలు అది మొట్టమొదటి చెర వాళ్ళకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు యొక్క కాలములో యాకోబు యొక్క సంతానము 70 మంది సంతానము ఐగుప్తులోకి వెళ్ళారు. అది మొదటి చెర వాళ్ళకి, మొదటి బానిసత్వం వాళ్ళకి. అంతకుముందు వాళ్ళకి బానిసత్వము లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు 400 సంవత్సరాలు నీ ప్రజలు చెరలో ఉంటారు. అబ్రహాముతో చేసిన వాగ్దానం ఇది. నీ సంతానము ఇదిగో 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు అని చెప్పాడు ఆయన. అది మొదటి చెర, మొదటి బానిసత్వము ఇజ్రాయేలుకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మొదటి బానిసత్వం నుండి, ఆ చెర నుండి వారిని దేవుడు ఏం చేసినాడు? మోషే ద్వారా వారిని విడిపించి బయటికి తీసుకొచ్చినాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మోషే ద్వారా వారిని బయటికి తీసుకుని వచ్చి కనానులోకి నడిపించి, కనానులో ఏ గోత్రము వారి యొక్క ఆ గోత్రముకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా పంపకాలు జరిగి సంతానము పెరిగి పెద్దదై పిల్లలు మరలా వాళ్ళు రెండవ చెరలోనికి వెళ్ళారు. రెండవ చెర ఏమిటి అని అంటే ప్రియులరా, బబులోను యొక్క చెర అది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఐగుప్తు అన్ని జనుల యొక్క, అది కూడా అన్ని జనుల దేశమే. చూడండి, ఇప్పుడు బబులోను కూడా అన్ని జనుల యొక్క దేశమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది రెండవ చెర. ఏది? బబులోను యొక్క కాలములో ఇజ్రాయేలు అంటే ఈ సియోను కుమారి
రెండవ చెరలోనికి వెళ్ళుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఈ 2 చెరల గురించి రాయబడినటువంటి ప్రవచనమే ఈ యొక్క విలాప వాక్యములో రాయబడిన ప్రవచనము. ఆయన ఏమంటున్నాడు అనంటే, సియోను, ఓ సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను. ఇదిగో నీ మీద దోషం ఉంది కనుకనే నువ్వు చెరసాలకి వెళ్ళావు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయెలు మీద ఏమున్నది? దోషం ఉన్నదంట. ఇజ్రాయెలు మీద దోషము, పాపము, ప్రియులారా, శాపము ఉంది కనుకనే దానిని దేవుడు ఏం చేస్తున్నాడు? చెరలోనికి పంపిస్తూ ఉన్నాడు, బయటికి తీసుకొస్తున్నాడు. చెరలోనికి పంపిస్తున్నాడు, బయటికి తీసుకొస్తున్నాడు. అయితే 2 సార్లు మాత్రమే ఈ యొక్క ఇజ్రాయేలు కన్నిక, సియోను కన్నిక, సియోను కుమారి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది శరీర సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. 2 సార్లు అది ఏమైంది అంటే బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఈ యొక్క ఇర్మియా ద్వారా ఈ ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడుతాను. ఇక మీదట నువ్వు చెరలోనికి వెళ్ళవు, నీ దోష శిక్ష ఇక సమాప్తమైపోతుంది. నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన దోష శిక్ష ఏదైతే ఉందో, నువ్వు చేసిన నేరము ఏదైతే ఉన్నదో, నువ్వు చేసినటువంటి అతిక్రమము ఏదైతే ఉన్నదో, ఆ అతిక్రమము, ఆ దోషము, ఆ పాపము, ఏమండి, ఆ నేరమునకు ఏమంటున్నాడు ఇక్కడ? సమాప్తమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ దోష శిక్ష సమాప్తం. అంటే దోషమునకు శిక్ష ఏంటి అని అంటే చెర. అర్థమవుతుందా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దోషమునకు శిక్ష అంటే పాపానికి శిక్ష, అతిక్రమమునకు శిక్ష. శిక్ష ఏమిటి అని అంటే చెరలోనికి వెళ్ళటం, బానిసత్వంలోకి వెళ్ళటం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు నువ్వు ఏ దోషం అయితే చేశావో, ఏ పాపం అయితే చేసావో, ఏ అతిక్రమం అయితే నువ్వు అతిక్రమించావో, ఆ అతిక్రమమునకు, ఆ పాపమునకు, ఆ దోషమునకు ఇప్పుడు ఏమంటున్నాడంటే అక్కడ శిక్ష ఏదైతే ఉన్నదో ఆ శిక్ష సమాప్తమైపోతుంది. ఇక నువ్వు శిక్షలోనికి వెళ్ళవు. ఇక మరి ఎన్నడూ కూడా నిన్ను నేను చెరలోనికి కొనిపోను, తీసుకుని వెళ్ళను. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ మాట పలికిన తర్వాత మరలా యెరూషలేము ఏమైంది? మరలా శిక్షలోనికి వెళ్ళింది. అవునా? అదేనో శిక్ష? 3వ శిక్ష. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో శిక్ష? 3వ శిక్షలోకి వెళుతుంది. ఆ శిక్ష ఎప్పుడు అనంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనను వాడు అంగీకరించకపోవటం వల్ల, అది కూడా నేరమే కదా, అది కూడా దోషమే. వాడేమన్నారు? ఆయన యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని చెప్పి ఆ శిక్షను వాళ్ళే తెచ్చుకున్నారు, వాళ్ళకు వాళ్ళే శపించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమార్తెలారా, నన్ను చూచి మీరు ఏడవకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎవరి గురించి ఏడవమంటున్నాడు అక్కడ? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తమై మీరు ఏడవండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ నిమిత్తమును నీ పిల్లల నిమిత్తమును నీవు ఏడువు. నా గురించి నువ్వు ఏడాల్సిన అవసరము ఎందుకో తెలుసా? నీవు చేసిన పని బహు భయంకరమైన పాపము నువ్వు చేశావు. నువ్వు చేసిన పాపము బహు భయంకరమైనది, బహు భయంకరమైన అతిక్రమం నువ్వు చేశావు, బహు భయంకరమైన దోషమును నువ్వు చేశావు. ఆ దోషానికి శిక్ష నా కళ్ళ ముందు నేను చూస్తా ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దోషానికి, ఆ శిక్షకు, ఆ పడేటువంటి
ఆ దోషానికి, ఆ పాపమునకు, అతిక్రమమునకు ఆ శిక్ష చూస్తూ ఉంటే ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు అంటున్నాడు, నా గురించి కాదు మీరు ఏడవాల్సింది, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తమై మీరు ఏడవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎందుకు? మీరు కత్తివాత చేత కూలిపోబోతున్నారు. మీరు మరలా చెరపట్టబడిన వారై సమస్త అన్య దేశులకు పారిపోయే సమయం వచ్చింది. అప్పుడు మొదటి చెరలో వాళ్ళు ఇజ్రాయిలంతా కూడా, సియోను కుమారి అంతా కూడా ఒకే దేశంలో ఉన్నది. ఏ దేశం అది? ఐగుప్తులో ఉన్నది. ఇర్మియా కాలంలో అది మరలా బబులోని కాలంలో బానిసత్వంలో చెరలో ఉన్నది. కానీ అప్పుడు కూడా ఒకే దేశంలో ఉన్నది. కానీ ఈ మూడో శిక్ష ఇజ్రాయేలు, ఈ యొక్క కన్యక, ఈ కుమారి ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా చెరపట్టబడతారు, చల్లా చెదరైపోతుంది. చెట్టుకోకలు పుట్టకోకల్లాగా, ఊరు లేని వాళ్ళలాగా, పేరు లేని వాళ్ళలాగా. ఏమండి, కొంతమంది తిరుగుతూ ఉంటారు కదా, ఊరు లేనోళ్ళు, పేరు లేనోళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, అలాగా మూడవ శిక్షలో, మూడవ దోషములో ప్రియులారా ఇజ్రాయేలుకు ఏమైపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఇజ్రాయేలు ఏమైపోయిందంటే చల్లా చెదరైపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ యొక్క చూడండి, ఇర్మియా కాలంలో ప్రవచించబడినటువంటి దోషం, ఈ యొక్క ప్రవచనము ఆయన ప్రవచించాడు. ఇక మీదట నీవు ఎన్నడూ కూడా ఇదిగో చెరలోనికి నిన్ను కొనిపోను, ఇక నువ్వు చెరలో కొనిపోవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు స్వతంత్రంగా ఉంటావు, నీవే స్వేచ్ఛ కలిగి ఉంటావు, నీకు స్వేచ్ఛ వస్తుంది, నీకు స్వతంత్రం వస్తుంది. నీవు ఇక బానిసగా ఉండవు, ఏ ప్రజల మధ్య నువ్వు ఉండవు. దేవునికి స్తోత్రంగా ఉండగా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం 4వ అధ్యాయం అంతా కూడా మనం చక్కగా జాగ్రత్తగా మనం చదివితే అక్కడ యెరూషలేము గురించి చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ మరి ఎన్నడూను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఇర్మియా ప్రవచిస్తున్నాడు, ఇక నువ్వు ఓ సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమైపోయింది, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములకు నీకు విడుదల కలగబోతా ఉంది, నీ పాపములకు నీకు సమాప్తం అవుతుంది అని చెప్పి ప్రవచనం పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ ప్రవచనము పలికినటువంటి ప్రియులారా గమనించండి, ఇంచుమించుగా 2000 సంవత్సరాలకి ఇజ్రాయెల్కి నిజంగా స్వతంత్రం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది చూడండి, జెరూషలేము యొక్క బబులోను దేశములో ఉన్నటువంటి ఇజ్రాయేలు బానిసలుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు, కానీ జరగబోయే కాలం గురించి, జరగబోయే కాలంలో ఇజ్రాయేలు ఏ విధంగా అయితే అది ప్రపంచవ్యాప్తంగా చెరలోనికి పోబోతుందో వారి యొక్క విడుదల గురించి, వారి యొక్క దోషముల గురించి అది ప్రవచించబడినటువంటి ప్రవచన వాక్యముగా మనకి ఇక్కడ ఇది కనబడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా బబులోనులో ఉంటూ ఈ ప్రవచనాన్ని పలికాడు. అసలు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా ఎక్కడున్నాడు? అప్పుడు ఈ ప్రవచనం పలికేటప్పుడు ఇర్మియా ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? బబులోను దేశంలో ఉన్నాడు. బబులోన్లో ఎందుకుంటాడు? ఒక యూదుడు బబులోన్లో ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే బానిసగా ఉన్నాడు అని అర్థం. దానియేలు ఎక్కడున్నాడు? అప్పుడు బబులోన్లో ఉన్నాడు దానియేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు కానీ ఇర్మియా కానీ వీళ్ళంతా కూడా బబులోనులో ఎలా ఉన్నారు అని అంటే బానిసులుగా ఉన్నారు. బబులోనికి వాళ్ళు చెరపట్టబడిన వారుగా ఉన్నారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బబులోనులో ఉంటూనే, బానిసత్వంలో ఉంటూనే, ఒక శిక్షలో ఉంటూనే, ఒక దోషములో ఉంటూనే, ఒక పాపములో ఉంటూనే ఈ యొక్క ఇర్మియా ఏం చేస్తున్నాడంటే ప్రవచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ విడుదల సమీపించబోతుంది. నీ పాపమునకు, దోషమునకు నీ దోష శిక్ష సమాప్తమైపోతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇక మీదట అన్నాడు కూడా నువ్వు చెరలోనికి కొనిపోవు. అంటే ఇది జరగబోయే, చూడండి, బానిసత్వంలో ఉంటూ, చెరలో ఉంటూ ఏంటి ఈ యొక్క ప్రవచనాన్ని పలికిస్తున్నాడు ఆయన పలుకుతున్నాడు ఇర్మియా. అంటే నిజంగా బబులోను చెరలో ఉన్న దాని గురించి ఈ ప్రవచనము పలకటం లేదు, కానీ భవిష్యత్తులో ఇజ్రాయేలుకు కలగబోయేటువంటి చెరను గురించి, వారి యొక్క విడుదల గురించి ఇక్కడ విలాప వాక్యములో ఆ యొక్క ఇర్మియా ఏం చేస్తున్నాడంటే ప్రవచించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఇర్మియా ప్రవచించినటువంటి ఆ ప్రవచనం ప్రియులారా గమనించండి. ఎప్పుడు జరిగింది అని అంటే, వాళ్ళకి విడుదల ఎప్పుడు వచ్చింది అంటే, వాళ్ళకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే ప్రియులారా 1946 మే నెల 7వ తారీఖున ఇజ్రాయెల్కి ఏమొచ్చిందంటే విడుదల వచ్చేసి. ఆమేన్. హల్లెలూయా. మరి అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏ దేశంలో బానిసత్వంగా ఎక్కిన వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక దేశం ఉన్నది, ఒక బలమైన దేశంగా వాళ్ళు ఏర్పడ్డారు. వాళ్ళ కరెన్సీని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈనాడు ఇజ్రాయెల్ ఎంత బలంగా ఉంది. ఏమండి, ఇంచుమించుగా ఒక 2 కోట్ల జనాభా ఉన్నటువంటి, ఎన్ని కోట్లు? 2 కోట్లే. మన దేశం యొక్క జనాభా ఎంత? 150 కోట్లు. ఎంత? 2 కోట్లకి 150 కోట్లకి ఎంత తేడా ఉంది? మన దేశ జనాభా ఎంత అండి? 150 కోట్ల జనాభా. ప్రపంచంలో చైనా దేశము మొదటి స్థానంలో ఉంటే, భారతదేశము 2వ స్థానంలో ఉంది. మరి చూడండి, 2 కోట్ల జనాభాలో ఉన్నటువంటి దేశము ఈరోజు ప్రపంచాన్ని అది ఏం చేస్తుంది? వణికిస్తుంది, శాసిస్తూ ఉంది. అంటే జనాభా తక్కువే, కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, టెక్నాలజీ కానీ అన్ని విధాలుగా అది ఒక శక్తివంతమైన దేశముగా, బలమైన దేశముగా ఎదిగి ఈ రోజున ప్రపంచాన్ని శాసిస్తా ఉన్నది ఈ రోజున ఇజ్రాయెల్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం చూడండి, అది ఈరోజు ఒక బానిసగా లేదు. ఈరోజు ప్రపంచాన్ని కూడా తన బానిసత్వంలోకి తీసుకునే వచ్చే విధానంగా అది ఏమైపోయిందంటే తయారయ్యింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వాగ్దానం అది. ఎందుకని ఇక్కడ ఇర్మియా ప్రవచిస్తున్నాడు ఇక్కడ, ఇంక ఎన్నడూ కూడా నీవు చెరలోనికి కొనిపోవు. ఎందుకు? నీ దోష శిక్ష సమాప్తమైపోయింది. నీ పాపమునకు శిక్ష పూర్తి అయిపోయింది. నువ్వు ఏ పాపం అయితే చేసావో ఆ పాపానికి నీవు శిక్ష భరించావు. ఆ శిక్ష ఏంటో తెలుసా? నీవు ఒక దేశముగా లేకపోవడమే శిక్ష. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా 6000 సంవత్సరాలు బబులోను కాలం నుండి యేసుక్రీస్తు కాలం దగ్గర నుంచి కూడా ఇంచుమించుగా 2000 సంవత్సరాల వరకు ఇజ్రాయేలుకు ఒక దేశం అనేది లేదు, ఒక ఇల్లు అనేది లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచం నలుమూలల వాళ్ళు ఏమైపోయారు? చల్లాచెదరైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయముతో బిక్కుబుక్కుమంటూ ఎవడొస్తాడా, ఎవడు చంపుతాడా మమ్మల్ని అని చెప్పి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు గుప్పెట్లో అరచేతిలో పెట్టుకుని ప్రపంచంలో బ్రతికారు వాళ్ళు. కానీ ఈరోజు అలా బ్రతకట్లే వాళ్ళు. ఈరోజు అలా లేరు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉన్నారు? ప్రపంచాన్ని మా జోలికి వస్తే మిమ్మల్ని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి మరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, ఆ దేశాలను వాళ్ళ యొక్క స్వాధీనంలోకి తీసుకునే పరిస్థితికి వచ్చేసింది. అది
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అది ఒక చిన్న దేశమే. దాంట్లో ఏ 100 కోట్లో లేకపోతే ఏ 50 కోట్లో లేకపోతే ఒక జనాభా లేరు. దాంట్లో ఎన్ని కోట్లు ఉన్నారు పిల్లరా? ఒక 200 కోట్లు మాత్రమే. 2 కోట్లు, 200 కోట్లు కాదు, క్షమించండి, 2 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశము ఈరోజు ప్రపంచాన్ని శాసించగలుగుతూ ఉందంటే అది ఎటువంటి శక్తి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎటువంటి బలము? వాళ్ళు కేవలము శారీరకంగా మా దేవుడు అని చెప్పుకునే వాళ్ళు, ఏ దేవుడినైతే వాళ్ళు నమ్మకం కలిగి జీవిస్తున్నారో ఆ దేవుని మీద విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా మావే అని వాళ్ళు ఈ రోజున పోరాటం చేస్తున్నారు. దాని గురించి చూడండి, ఆ యొక్క యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి, 1వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. యెహోషువ గ్రంథము. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయును పడమటి మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. అది చూడండి, లెబానోను. ఈరోజు లెబానోను దేశం ఉందా లేదా? అది ఏ దేశంగా పిలువబడుతుంది? లెబనాన్ ఏ దేశం? అది ముస్లిం కంట్రీ. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బైబిల్లో రాయబడిన ఈ లెబనానే అక్కడ ఉన్న లిబియా దేశం. దాని లిబియా అని పిలుస్తుంది ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ లెబనాను మొదలుకొని, అంటే ఈ లిబియా మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయును పడమటి మహాసముద్రం వరకును, అంటే తూర్పు పడమరల ఉత్తరము దక్షిణాలు ఏవైతే ఉన్నావో అవి మీ సరిహద్దు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లెబనాన్ మీదే, లిబియా మీదే, యూఫ్రటీస్ మీదే, హిత్తీయుల దేశము మీదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పడమటి మహాసముద్ర తీరము వరకు మీదే. అందుకని ఈరోజు ఈ యొక్క ఈ అరణ్యము, ఈ లెబనోను, యూఫ్రటీసు, తర్వాత మహానది అయిన ఆ పడమటి మహాసముద్రము వరకు ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది? ఏమండి? స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. అది జరగవచ్చు, జరగకపోవచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకు దేవుడు వాగ్దానం చేసిన సరిహద్దులు ఇవి. ఆమేన్. హల్లెలూయా. మాకు దేవుడు వాగ్దానం చేసిన దేశాలు, సరిహద్దులు ఇవి. కనుక ఈ సరిహద్దుల వరకు ఎన్ని దేశాలైతే ఉంటాయో ఖచ్చితంగా ఆ దేశాలన్నీ కూడా మేము మా స్వాధీనంలోకి తీసుకుంటాము. మేము చెప్పిందే వాళ్ళు చేయాలి, మా కిందే వాళ్ళు ఉండాలి. అది ఆయన ఒక కాన్సెప్ట్. ఎవరి కాన్సెప్ట్? బెంజమిన్ నెతన్యాహు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ఆస్తి కోసము, వాళ్ళ యొక్క దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దానికోసం వాళ్ళు ఈ రోజున ఏం చేస్తున్నారు? పోరాటం చేస్తాం. ఎలాగుండి? స్వతంత్రులై. ఆమేన్. హల్లెలూయా. చెరలో ఉండి వాళ్ళు పోరాటం చేయట్లేదు. బానిసలుగా ఉండి వాళ్ళు పోరాటం చేయట్లేదు. బానిసలుగా ఉండి ఎవరు కూడా పోరాటము చేయలేరు. చెరలో ఉండి ఎవరు కూడా పోరాటము చేయలేరు. చెరలో ఉండి కానీ, బానిసత్వంలో ఉండి కానీ ఏ వ్యక్తి కూడా తనకు కలిగినటువంటి ఆస్తి మీద పోరాటము చేయలేడు. ఎప్పుడైతే చెర నుండి బయటకు వస్తాడో, ఎప్పుడైతే తన యొక్క దోష శిక్షణ సమాప్తం అవుతుందో, వాళ్ళ శిక్ష పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి విడుదల పొందిన తర్వాత, విడుదలైన పొందిన తర్వాత మాత్రమే వాళ్ళ ఆస్తి గురించి వాళ్ళు ఏం చేస్తారు? పోరాటం చేయగలిగే హక్కు వాళ్ళు కలిగి ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు వాళ్ళకి స్వాతంత్రం అనేది పూర్తిగా వచ్చేసి వాళ్ళు స్వతంత్రులు అయిపోయారు. స్వతంత్రులు ఏం చేస్తున్నారు?
అని అంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఏలుతున్నారు, వాళ్ళ కరెన్సీని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, దానిని ఇది శారీరకంగా జరిగినటువంటి కార్యాలు. శారీరకంగా ఇప్పుడు ఇజ్రాయేలు ఎన్నిసార్లు వెళ్ళింది అని అంటే 3 సార్లు. మొదటిగా ఐగుప్తు నుంచి బయటికి రావడం, రెండవది బబులోను మళ్ళా బానిసత్వంలోకి వెళ్ళడం, బబులోను నుంచి మరలా యేసుక్రీస్తు వచ్చిన దగ్గర ప్రపంచవ్యాప్తంగా మళ్ళా బానిసత్వంలోకి వెళ్ళిపోవడం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే 3 సార్లు వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు. మరి దీన్ని ఒకసారి సంఘంలోకి చూద్దాం ఆత్మీయంగా మనం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు సియోను అనగా నిజమైన సంఘం, అంటే పెళ్లి కుమార్తె. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలు ఐగుప్తులో ఉన్నట్టుగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇజ్రాయేలు కన్యక అంటే సియోను, అక్కడ ఇజ్రాయేలు ఆ కన్యక ఐగుప్తులో ఏ విధంగా అయితే చెరలో బానిసత్వంలో ఏ విధంగా అయితే ఉన్నదో, పెండ్లి కుమార్తె కూడా, నిజమైన సంఘము కూడా, నిజమైన క్రీస్తు యొక్క వధువు కూడా ప్రియులారా ఎక్కడ ఉన్నది అని అంటే లోకములో ఉంది. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉంది? ఇజ్రాయేలు కదా ఐగుప్తులోనో, లేకపోతే బబులోను దేశంలోనో, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఏ విధంగా అయితే ఇజ్రాయేలు బానిసత్వం అనుభవించిందో, క్రీస్తు యొక్క నిజమైన వధువు ఆయన భార్య కూడా ఎక్కడ ఉన్నది అని అంటే లోకములో కలిసిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉన్నది? లోకములో, లోకము యొక్క ఆచారములలో. లోకం అంటే లోకము యొక్క ఆచారములు, లోకము యొక్క సిద్ధాంతాలు, లోకము యొక్క మతములో, అన్య మతములో. లోకము యొక్క మతం అంటే అన్య మతములో, అన్య మతములలో ఏ ఆచారాలు, ఏ సిద్ధాంతాలు అయితే ఉన్నావో ఆ సిద్ధాంతాలలో, ఆ యొక్క ఆచారాలలో ఈ యొక్క వధువు కూడా ఏమైపోయింది? కలిసిపోయింది. వాళ్ళతోనే కలిసి జీవిస్తా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే లోకం యొక్క ఆచారములలో, లోకము యొక్క సిద్ధాంతములలో, పాపములో, శాపములో దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ఇప్పుడు ఆ యొక్క సంఘము, నిజమైనటువంటి వధువు కూడా లోకములోనే కలిసిపోయింది. దేవుడు ఊరికినే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తుకి తీసుకెళ్ళలేదు. ఆయన ఎందుకు ఇశ్రాయేలును ఐగుప్తులోకి తీసుకుని వెళ్ళాడు అని అంటే, నిజమైన సంఘము కూడా ఐగుప్తులో ఉన్నదని చెప్పడానికి ఒక ఛాయగా, ఒక నీడగా దానిని అక్కడ ఏం చేసినాడంటే ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుంటూ ఆత్మీయంగా దీన్ని మనం మాట్లాడుతున్నామనంటే, అది లేకపోతే ఇది అసలు లేనే. ముందు దేవుడు ప్రకృతిలో ఒక ఛాయ్ పెడతాడు. ఆయన ఆ ఛాయ్ పెట్టిన దాన్ని పోల్చుకుంటూ నిజమైన దాన్ని కూడా ఆయన చేసి చూపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు కన్యక అది ఎక్కడున్నది? ఐగుప్తులో బానిసులుగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందే శాస్త్రం. వాళ్ళు ఐగుప్తులో వాళ్ళు ఏ విధంగా జీవించారు అంటే, నిజంగా ఇంక పూర్తిగా ఐగుప్తులోకి వాళ్ళు బానిసలు అయిపోయారు. వాళ్ళు విడుదలైన తర్వాత చూడండి వాళ్ళు ఏమంటున్నారు. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏమంటున్నారు మోషేతో, ఆ యొక్క మోషేతో ఏమంటున్నారు, మాకు ఐగుప్తులోనే బాగుంది. ఐగుప్తులో ఏమున్నాయి? ఆహారం ఉంది, మన్నా అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తులో మాకు ఏమంటారు వాటిని, దానిమ్మకాయలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాకు ఆరెంజీలు ఉన్నాయి, మాకు ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, మాకు కావలసిన ఆ యొక్క పళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు అక్కడ సమృద్ధిగా దొరుకుతున్నాయి. లోకంలో దొరుకుతాయి. మరి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మోషే, మాకు ఐగుప్తులో ఆహారం లేదని తీసుకొచ్చినావా? మాకు సకల విధమైన కూరగాయలు దొరికినాయి, అక్కడ
సకలమైన విధములైనటువంటి సిరిధాన్యాలు దొరికాయి. మాకు ఐగుప్తులే కొదువు లేదు, ఏ లోటు లేదు. మరి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అవన్నీ కూడా లోటు అయిపోయినాయి. ఏవి? ధాన్యములు, ద్రాక్షాలు, నారింజలు, బత్తాయిలు, జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ ఏమైపోయినాయి? లేవు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలం నిద్రలేస్తే మన్నా తింటాం, నీళ్లు తాగటం, పూరేళ్ళు తింటాం, నీళ్లు తాగటం, ఇదే కదా వాళ్ళని. మమ్మల్ని ఎంతకాలము ఈ మన్నా తినమంటావు? మమ్మల్ని ఎంతకాలము ఈ పూరేళ్ళు తినమంటావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఆశించినట్టు విధముగా ఇప్పుడు వీళ్ళు ఐగుప్తును విడిచిపెట్టి బయటకు వచ్చేటప్పటికి ఆ విధానాలన్నీ కూడా ఏమైపోయినాయి? పూర్తిగా మారిపోయింది. ఆహారం మారిపోయింది, నీళ్లు మారిపోయినాయి, వాళ్ళ స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి. దేవుడు సంఘాన్ని కూడా ఆ విధంగా చేశాడు. ఆయన సంఘము లోకములో ఒక మతం ఉంది. ఆ మతములో ఆచారాలు ఉన్నాయి. వధువు కూడా ఆ మతములో ఆ ఆచారములో కలిసి జీవిస్తా ఉన్నది. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా సంఘం అనేది బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మోషే ఎలాగైతే ఐగుప్తు బానిసత్వము నుండి ఇజ్రాయేలు కన్యకను బయటికి తీసుకొచ్చినాడో, ఇక్కడ మోషే లాంటి ప్రవక్త అయిన యేసుక్రీస్తు వచ్చి, ప్రియులారా గమనించండి, అదే కన్యకను, అదే సంఘమును బయటికి తీసుకొచ్చినాడు. అందుకే పౌలు అంటాడు కదా, ఒకే ఒక్కగాని పురుషునికి నేను మిమ్మల్ని ఏం చేసినాడు? ఆయన ప్రధానము చేసినాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి కన్యకనే కదా ప్రదానం చేసినది, అవునా? వివాహానికి ఎవరిని ప్రదానం చేస్తారు? కన్యకనే. మరి ఇప్పుడు పౌలు ఎవరిని ప్రదానం చేశాడు? ఒక్కగాను ఒక కన్యకను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పురుషునికి సంఘాన్ని ఏం చేసినాడు? క్రీస్తుకు ఏం చేసినాడు? ప్రదానం చేసినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఆ కన్యక ఏమైంది? లోకములో నుంచి లోకములో ఉన్నటువంటి శాపము నుంచి, లోకములో ఉన్నటువంటి మతము నుంచి, లోకములో ఉన్నటువంటి ఆచారాల నుంచి, లోకములో ఏదైతే ఉన్నదో వాటన్నిటి నుండి యేసుక్రీస్తు రక్తము ద్వారా బయటకు వచ్చేసినాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు లోకములో నుంచి, శాపములో నుంచి బయటకు వచ్చినటువంటి ఈ కన్యక మరలా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఆ కన్యక మరలా బబులోను కాలంలో ఏ విధంగా అయితే మరలా చెరలోనికి వెళ్ళిందో, అంటే బబులోను కాలం అంటే ఆ రాజు ఎవరు? నెబుకద్నెజరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ రాజు యొక్క కాలంలో ఆ రాజు ఏం చేసినాడు? ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడించి యెరూషలేములో ఉన్నటువంటి బలమైన యవనస్తులందరినీ పట్టుకుని చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని పట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన? యవనస్తులను. ఎలాంటి యవనస్తులను? బలమైన యవనస్తులు పట్టుకెళ్ళాడంట. అంటే ఎవరు పని చేస్తారో, ఎవరు పని చేయరో, ఎవరు బలవంతుడో, ఎవరు బలహీనుడో చూసి మంచి శక్తి సామర్థ్యము కలిగినటువంటి యవనస్తులను ప్రియులారా గమనించండి, ఆయన ఏం చేసినాడంటే పట్టుకుని వెళ్ళిపోయాడు. బబులోనికి బానిసత్తులుగా తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ రెండవ చెర బబులోని కాలంలోకి ఇజ్రాయేలు ఎలాగైతే బానిసత్వంలోకి వెళ్ళిందో, మరలా సంఘము కూడా ఆత్మీయంగా మరలా ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు ఐగుప్తుల్లో నుంచి బయటకు వచ్చింది మోషే ద్వారా బయటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే ద్వారా వచ్చినటువంటి ఆ కన్యక మరలా మరొక రాజు ద్వారా ప్రియులారా గమనించండి అక్కడ బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి,
ఐగుప్తులకు వెళ్ళినప్పుడు ఏ రాజు కూడా వాళ్ళని తీసుకుపోలేదు బానిసులుగా. మీకు అర్థమవుతుందా? ఐగుప్తులోకి వీళ్ళు బానిసులుగా వెళ్ళేటప్పుడు ఏ రాజు వచ్చి వాళ్ళని వాళ్ళ దేశంలోకి తీసుకుని వెళ్ళలేదు. కానీ ఎలా వెళ్ళారు? వీళ్ళకై వీళ్ళే వెళ్ళారు. ఎందుకని? ఐగుప్తు దేశాన్ని ఆ యొక్క యోసేపు పరిపాలన చేస్తున్న దినాల్లో యాకోబు యొక్క సంతానం 70 మంది ఉండటం వల్ల ఆ 70 మంది సంతానం అక్కడ ఇశ్రాయేల్ అంతా కూడా కరువు రాబట్టి ఆ కరువును వాళ్ళు ఎదుర్కోవడానికి, ఆ కరువులో వాళ్ళు పోషించబడటానికి, ఆ కరువులో వాళ్ళు క్షేమంగా ఉండుటకు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఐగుప్తులకి. అంటే ఆ యోసేపు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడే వాళ్ళు 400 సంవత్సరాలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అలాగనే ఇప్పుడు సంఘము కూడా పిల్లలు గమనించండి, ఇక్కడ ఒక రాజు చేతిలోకి వెళ్ళిపోతుంది. 325వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రాజు ఆ యొక్క నైసియా సభ ద్వారా సంఘాన్ని ఏం చేసినాడు అనంటే ఆత్మీయ బానిసత్వంలోకి తీసుకెళ్ళాడు. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎక్కడ ఎలా తీసుకెళ్ళాడు? ఆత్మీయ బానిసత్వంలోకి. అక్కడే ఏమైంది? లోకములో నుంచి బయటకు వచ్చినటువంటి సంఘము ఒకే దేవుడుగా కలిగి ఉంది. అప్పుడు అది యేసుక్రీస్తే దేవుడు. యేసుక్రీస్తు నామములోనే బాప్తిసము, ప్రభురాత్రి భోజనము రాత్రే చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థించాలి. ఇవి వాళ్ళ యొక్క ఆదిమ అపోస్తుల యొక్క పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతాలవి. దేవుడు ఆనాడు సంఘానికి ఇచ్చిన పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతములు. ఆమేన్. హల్లెలూయా. అది ఏ మనుషుడు ద్వారా వచ్చిన సిద్ధాంతాలు కావవి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పౌలు ద్వారా రాయిపించినటువంటి సిద్ధాంతములు అవి. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. రెండో అధ్యాయము 40 వచనం నుంచి చదువుంది. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము విని అంగీకరించిన వారందరూ బాప్తిస్ము పొందిరి. ఆ దినములందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమెందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుట ఎందును ఎడతెగక ఉండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇది ఆదిమ అపోస్తుల యొక్క పరిశుద్ధాత్మ ద్వారా రాయిపించబడినటువంటి సంఘానికి ఇవ్వబడినటువంటి హెచ్చరికలు, సిద్ధాంతము. ఆమేన్. హల్లెలూయా. మరి ఏం చేస్తున్నారు? అపోస్తుల యొక్క బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుట ఎందును ఎడతెగక ఉండిరి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆదిమ అపోస్తుల యొక్క బోధ, సిద్ధాంతము, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము అది ఎక్కడ విఫలమైంది? అది ఎక్కడ పడిపోయింది? ఆ బోధ అంటే కాన్స్టెంట్ అయినటువంటి చక్రవర్తి 325వ సంవత్సరంలో అతడు క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఈ కాన్స్టెంట్ అయినటువంటి చక్రవర్తి క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం పొంది రోమా క్యాథలిక్ సంఘాన్ని ఒక చక్రవర్తిగా అతను రాజుగా నిలబడ్డాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, రోము యొక్క సిద్ధాంతం ఏమిటి అని అంటే వాళ్ళు సూర్యుడిని ఆరాధిస్తారు. వాళ్ళు సూర్యుడు నమస్కారం చేస్తారు. రోమన్స్
సూర్యుడిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు అని అంటే ఎస్యుఎన్ సన్. ఎస్యుఎన్ సన్. వాళ్ళు ఆ సన్నని ఎలా మార్చారంటే ఎస్ఓఎన్ సన్గా మార్చేశారు, కుమారుడుగా మార్చేశారు. ఎవరు మార్చింది ఇది? ఎవరు మార్చారు అని అంటే ఈ యొక్క ప్రియుల కాన్స్టెంట్ అనేటువంటి చక్రవర్తి, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్చి అప్పుడు దేవుడు ఒక వ్యక్తి కాదు అని చెప్పి దాంట్లో ఏం చేసినాడంటే ఆయన 3 భాగాలుగా తీసుకొచ్చాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేకులు ఉన్నారు అని చెప్పి ప్రియులారా, దానిలో దేవుడు అనేటువంటి దాంట్లో అనేకమైనవి ఉన్నవి కనుక ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని అతను ఏం చేసినాడంటే అక్కడ ప్రవేశపెట్టాడు. సంఘము ఆ త్రిత్వ సిద్ధాంతంలో ఏమైపోయిందంటే పడిపోయింది. అది బబులోనికి వెళ్ళటం. రెండవ చెర సంఘము. మొదటిగా ఎక్కడ ఉంది సంఘము? పెళ్లి కుమార్తె ఎక్కడ ఉంది? పెళ్లి కుమార్తె ఎక్కడ ఉంది? మొదటిగా లోకములో. ఎక్కడుంది? లోకములో. ఇజ్రాయేలు కన్యక ఐగుప్తులో బానిసులుగా ఉన్నట్టుగా నిజమైన పెళ్లి కుమార్తె ఎక్కడున్నది? లోకములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే ఇజ్రాయేల్ కన్యకను బయటికి తీసుకొచ్చినట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు లోకములో ఉన్న పెళ్లి కుమార్తెను బయటికి తీసుకొచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బయట ఉన్నటువంటి ఇజ్రాయేల్ కన్యకను మరలా బబులోను యొక్క రాజు ఏ విధంగా అయితే బబులోనికి చెరకొన పట్టబడ్డాడో అదే విధంగా ఇప్పుడు సంఘాన్ని కూడా ఈ యొక్క ప్రియులు గమనించే రాజు, ఆ చక్రవర్తి, రోమన్ క్యాథలిక్ చక్రవర్తి, ఆయన ఏం చేసినాడంటే సంఘాన్ని తన వశంలో నైసియా సభ దగ్గర ఏం చేసినాడంటే తన యొక్క సిద్ధాంతాన్ని, తన యొక్క ఆచారాలన్నీ సంఘములో ప్రవేశపెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఆ యొక్క బబులోని కాలంలో యూదులు చెరపట్టబడినట్లుగానే ఈ యొక్క పెళ్లి కుమార్తె కూడా, ఈ కన్యక కూడా 325వ సంవత్సరంలో ఈ యొక్క రోమన్ క్యాథలిక్ యొక్క రాజు ద్వారా అది ఆత్మీయ బానిసత్వంలోనికి, చెరలోనికి కొనిపోబోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ కన్యక ఈ చెరలో ఉండడం ఎన్ని సంవత్సరాలు అయిందంటే 2000 సంవత్సరాలు అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క బబులోను యొక్క కాలంలో వాళ్ళ యొక్క విడుదల కాలం ఎంతో తెలుసా? 70 వారాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని వారాలు? 70 వారాలు. ఆమేన్. హల్లెలూయా. అంటే 69 వారాలు వాళ్ళు బబులోన్లో బానిసలుగా ఉండాలి. 69 వారాలు. 70వ వారంలో ఈ 70వ వారం అంటే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజుల్లో అర్ధవారము అని అంటే 3.5 రోజు. అంటే ఈ 3.5 రోజులో మెస్సయ్య వచ్చి, అభిషేక్తుడు వచ్చి, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మెస్సయ్య వచ్చి బలిని, నైవేద్యములను ఆపుచేసి అతను ఏం చేస్తున్నాడంటే పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతున్నాడు. ఎవరు? మెస్సయ్య వచ్చి. కనుక ఈ 70 వారములలో అర్ధవారము అనంటే 3.5 సంవత్సరములు ఈ పరిచర్య, మొదట 3.5 సంవత్సరాల పరిచర్య యేసుక్రీస్తు చేశాడు. అందుకే ఆయన సంవత్సరంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన పరిచర్య ఎంత? 3.5 సంవత్సరాలే. యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఎంత? 3.5. అంటే ఈ 70వ వారంలో అంటే ఆఖరి వారంలో ఏంటి? అర్ధవారం. ఈ అర్ధవారం యొక్క పరిచర్యలో మొదటి భాగాన్ని ఎవరు చేశారంటే యేసుక్రీస్తు చేసినాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మిగిలింది ఎంత? ఇంకా 3.5 సంవత్సరం. అంటే ఇంకొక అర్ధవారము మిగిలి ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు అర్ధవారం గురించి పక్కన పెడదాం. ఇప్పుడు మనము ఆత్మీయంగా ఈ సంఘాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఈ సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే 325వ సంవత్సరంలో
ఆ యొక్క చక్రవర్తి ఏం పేరు, ఆయన పేరు కానిస్టెంట్. ఆమె హల్లెలూయా. ఆ కానిస్టెంట్ అనేటువంటి చక్రవర్తి ద్వారా సంఘము అంటే పెండ్లి కుమార్తె, క్రీస్తు యొక్క నిజమైన భార్య వధువు మరలా ఎక్కడ ఏమైపోయిందంటే ఆత్మీయమైనటువంటి బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ చక్రవర్తి ద్వారా వెళ్ళింది? కానిస్టెంట్. ఇజ్రాయేలు ఏ రాజు చేతిలో నుంచి బబులోనికి వెళ్ళింది అని అంటే నెబుకద్నెజరు. ఆమేన్ హల్లెలూయా. ఏ రాజు? నెబుకద్నెజరు. మరి ఆత్మీయ వధువు, ఆత్మీయ సంఘము, ఆత్మీయ కన్యక ఆమె బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు, ఆ బానిసత్వంలో ఏ రాజు వచ్చినప్పుడు ఆమె బానిసత్వంలోకి వెళ్ళిందంటే, ప్రియులారా గమనించండి, రోమన్ క్యాథలిక్ను ఏలుతున్నటువంటి పోపు అనేటువంటి ఆ యొక్క రాజు, కానిస్టెంట్ అనేటువంటి రాజు యొక్క ఆ రాజు ద్వారా ఆమె ఏమైందంటే మోసం చేయబడి ఆమె ఆత్మీయ బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆత్మీయ బానిసత్వంలో మొదటి శతాబ్దంలోనే 325వ సంవత్సరములో ఆమె వెళ్ళిపోయింది. క్షమించండి, మొదటి శతాబ్దం అంటే 3వ శతాబ్దం 25వ సంవత్సరంలో ఆమె బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పటి నుంచి కూడా ఆమె ఆత్మీయ బానిసత్వంలోనే ఉండిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆత్మీయ బానిసత్వంలో ఉంటూనే సంఘములోకి ఇప్పుడు మరలా ఏమొచ్చేసినాయంటే లోక సంబంధమైన కార్యాలన్నీ కూడా వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు మొదటి రాకడ జరిగిపోయి సంఘం ఏర్పడిపోయింది. ప్రపంచమంతా యేసుక్రీస్తు దేవుడని తెలిసిపోయింది. సువార్త ప్రకటించబడింది. సువార్త ప్రకటించబట్టమే కాదు, సంఘములోకి మరలా లోకంలో ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా మరలా తిరిగి సంఘంలోకి రావడం కూడా జరిగిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయ వధువు, లోకము ఈ రెండు కూడా ఏమైపోయినాయంటే కలిసిపోయినాయి, ఏకమైపోయినాయి. ఇప్పుడు అన్యులు ఎవరో క్రైస్తవులు ఎవరో అసలు తేడాయే తెలియట్లేదు. ఎందుకని? క్రైస్తవులు బొట్టు పెట్టుకున్నారు, అన్యులు కూడా బొట్టు పెట్టుకున్నారు. రోమన్ క్యాథలిక్ కూడా బొట్టు పెట్టుకుంటారా లేదా? పెట్టుకుంటారా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమన్ క్యాథలిక్ వాళ్ళే కాదు, సిఎస్ఐలు పెట్టుకుంటారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు పెట్టుకుంటారు, లూథరన్ వాళ్ళు పెట్టుకుంటారు బొట్లు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక లోకంలో ఉన్న స్త్రీలు వాళ్ళన్నీ వేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, పూసలు వేసుకుంటారు, అన్నీ ఉంటాయి వాళ్ళకి. మరి క్రైస్తవులకి, మరి ఈరోజు క్రైస్తవులు గాజులు వేసుకోవట్లేదా? వేసుకుంటారా లేదా? అంటే ఇవన్నీ ఎక్కడున్న కార్యాలు? లోకములో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి ఈ కార్యాలన్నీ సంఘములో లేవు. ఆదిమ అపోస్తలులు జీవించిన కాలంలో ఇవన్నీ కూడా ఏమీ లేవు. కనుక లేని వాటిని మరలా తిరిగి సంఘంలోకి వచ్చేసినాయి ఇప్పుడు. అందుకని చూడండి, క్రైస్తవ వివాహాల్లో ఈ రోజున అన్ని లోకం యొక్క ఆచారం, లోకంలో ఆ యొక్క వివాహం జరిగేటప్పుడు హిందూ యొక్క ఆచారం ప్రకారం స్త్రీ పురుషులు కొబ్బరికాయలు పెట్టుకొని ఆ యొక్క ఒళ్ళో పెట్టుకొని చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏమండి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ సాంప్రదాయం? లోకం యొక్క సాంప్రదాయం. అది ఎక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడ ఉన్నది? సంఘములో, క్రైస్తవ సంఘములో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడు ఇప్పుడు మరలా ఆయన తన యొక్క రెండవ రాకడలో క్రీస్తు బ్రహ్మముగా వచ్చి ప్రియులారా మరలా బబులోను నుంచి బయటికి తీసుకొచ్చినాడు. అందుకే క్రీస్తు థామస్ యొక్క వర్తమానం ఏంటి? ఓ క్రైస్తవ సంఘమా, నేటి బబులోను నుంచి బయటికి రండి. అది ఇక్కడ ఈ ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడు అని అంటే చూడండి, నీ దోషమునకు శిక్షకు సమాప్తమైనది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే సంఘము మీద, క్రీస్తు యొక్క వధువు మీద, క్రీస్తు యొక్క భార్య మీద ఏమున్నది? శిక్ష ఉన్నది, నేరం ఉన్నది, పాపం ఉన్నది. కనుక అది ఏ పాపము అని అంటే ఆత్మీయ పాపము, శరీర సంబంధమైంది కాదు అది. ఆమేన్. హల్లెలూయా. ఏ పాపం అది?
ఆత్మ సంబంధమైన పాపం. ఏదైనా తోటలో అవ్వ ఏ అతిక్రమం అయితే చేసిందో, ఏ పాపం అయితే చేసిందో, ఇక్కడ ప్రియులారా గమనించండి, ఈ కన్యక కూడా, ఈ ఆత్మ సంబంధమైన కన్యక వధువు కూడా 325వ సంవత్సరంలో ప్రియులారా గమనించండి, ఆ యొక్క చక్రవర్తి ద్వారా ఆత్మ సంబంధంగా ఆమె కూడా ఏమైపోయిందంటే లోకంలో కలిసిపోయింది, బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ బానిసత్వం నుంచి దేవుడు మనలను ఏం చేస్తాడంటే సంఘములో నుంచి బయటకు రమ్మని పిలుస్తా ఉన్నాడు ఆయన. ఇదిగో ఆయన ఏం చేస్తున్నాడంటే సంఘము ద్వారా, సంఘము బయటుండి ఆయన ఏం చేస్తున్నాడంటే తలుపు తడుతున్నాడు. చూడండి 20వ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కనుక ఇప్పుడు సంఘము బయటుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆమె యొక్క విమోచన కొరకై బయటకు రమ్మంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘములు ఏమున్నది? ఇప్పుడు సంఘములు ఏమున్నాయి? లోక కార్యాలన్నీ కూడా సంఘములోనే. లోకములు ఏమున్నది? పాపము. లోకములు ఏమున్నది? నేత్రాశ. లోకములు ఏమున్నది? జీవపడము. ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయి? సంఘములో ఉన్నాయి. నిజంగా క్రైస్తవులకి ఎంత ఆశో, ఎంతో నిజంగా వాళ్ళకి ఆశ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి దాని మీద ఆశే, ప్రతి దాని మీద మక్కువే. ఏమండి, వాళ్ళు ఏదైనా విడిచిపెడతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రతి కార్యము ఇప్పుడు క్రైస్తవ సంఘ వారి యొక్క హృదయాల్లో చొచ్చుకుపోయి ఇక వాళ్ళు వాటిలో నుంచి బయటకు రావడం చాలా కష్టం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే వాళ్ళు రావడం కష్టమే కనుక ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళనే బయటికి రమ్మంటున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళనే ఆయన బయటికి రమ్మంటున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఇదిగో మీ దోష శిక్షకు సమాప్తమైపోతాం, మీరు బయటకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఓ బబులోను నుంచి మీరు బయటకు రండి అని పిలుస్తున్నాడు ఆయన. లోకములో నుంచి బయటకు రండి మీరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, యేసుక్రీస్తు ఎక్కడి నుంచి మనం బయటికి తీసుకొచ్చాడు? లోకములో నుంచి. అందుకని ఆయన స్పష్టంగా చెప్పాడు, లోకములో నుండి నేను మిమ్మల్ని ఏం చేశాను? బయటికి తీసుకొచ్చాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకములో నుండి నేను మిమ్మల్ని వేరు చేశాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు వచ్చిన ఆయన ఏమని పిలుస్తున్నాడు అని అంటే, బబులోను నుండి బయటికి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీ పాయింట్లు అర్థమవుతుందా? లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నారా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మోషే ఐగుప్తు లోకానికి సూచనగా ఉన్నది. ఐగుప్తు లోకమునకు సాదృశ్యంగా ఉన్నది. లోకములో ఇజ్రాయెల్ కన్యక ఉన్నప్పుడు అంటే ఐగుప్తులో ఉన్నది. ఐగుప్తులో నుంచి, ఐగుప్తు అనే లోకములో నుంచి మోషే ఏం చేసినాడంటే వారిని బయటికి తీసుకొచ్చినాడు. నిజమైన వధువు కూడా లోకములోనే ఉన్నది. లోకములో ఉన్నటువంటి నిజమైన క్రీస్తు యొక్క వధువు భార్య, ఆయన భార్యను ఆయనే యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా ఆయన ఏం చేసినాడంటే బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే ఎక్కడికి తీసుకెళ్ళాడు? కానానికి తీసుకెళ్ళాడు. యేసు క్రీస్తు ఎక్కడికి తీసుకొచ్చాడు అని అంటే పరిశుద్ధాత్మను పొందాలి మీరు అని చెప్పాడు. మన యొక్క స్వాస్థ్యము, మన యొక్క ఆస్తి ఏంటంటే
పరిశుద్ధాత్మే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన యొక్క స్వాస్థ్యము, మన యొక్క ఆస్తి ఏంటి? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ యొక్క 9 గుణ లక్షణాలు ఉన్నాయి కదా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం అనుకుంటుంది. అది పరిశుద్ధాత్మ యొక్క గుణ లక్షణాలు. ఆత్మ ఫలం ఏమనగా ఉంటుంది అక్కడ. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి ఈ 9 ఫలాలు ఎవరి ద్వారా వస్తున్నాయి? ఆత్మ ద్వారా. ఆత్మ ఫలములు ఏమనగా అంటే పరిశుద్ధాత్మయే మన స్వాస్థ్యము, పరిశుద్ధాత్మయే మన ఆస్తి. ఆ పరిశుద్ధాత్మ పొందిన వారిలో ఈ గుణ లక్షణాలు ఉంటాయి. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో ఇవన్నీ ఉన్నాయా? ప్రేమ ఉందా? సంతోషం ఉందా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మరలా ఏమైపోయింది? సంఘము బబులోన్లోకి వెళ్ళిపోయింది. లోకంలోకి వెళ్ళలేదు కానీ బబులోన్లోకి వెళ్ళింది. ఆ యొక్క ఇజ్రాయేలు కన్నిక ఆ యొక్క కనాన్లో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? రెండోసారి బానిసలుగా బబులోనికి. ఎక్కడికి వెళ్ళింది? బబులోన్ అంటే విగ్రహారాధన. బబులోన్ అనగా గందరగోళము, విగ్రహారాధన. దేవుని నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు సంఘములోకే బబులోన్ వచ్చి కూర్చుంది. అంటే విగ్రహారాధన వచ్చి కూర్చుంది. నేటి క్రైస్తవ సంఘములో జరుగుతున్న విగ్రహారాధన బయట ఎక్కడ కూడా లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పూర్తి విగ్రహారాధన అంతా కూడా ఎక్కడ ఉందంటే రోమన్ క్యాథలిక్లోనే ఉంది. వాళ్ళన్నీ చేస్తారు. కొబ్బరికాయలు కొడతారు, కొవ్వొత్తులు వెలిగిస్తారు, సాంబ్రాణి పుల్లలు వేస్తారు, దీపారాధన చేస్తారు, నైవేద్యం చేస్తారు. ఏమండి, వాళ్ళు చేయనటువంటి విగ్రహారాధన ఏదీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు మెల్లిమెల్లిగా అంటే బబులోన్ అంటే ఆ యొక్క రోమన్ క్యాథలికే బబులోన్. రోమన్ క్యాథలికే బబులోను. ఇప్పుడు ఆ బబులోన్లో ఉన్నటువంటి కార్యాలన్నీ మెల్లిమెల్లిగా అంటే రోమన్ క్యాథలిక్లో నుంచి సిఎస్ఐలోకి, సిఎస్ఐలో నుంచి లూథరన్లో నుంచి ఎక్కడికి వచ్చినాయి? బ్యాప్టిస్టులో నుంచి పెంతుకోస్తులో నుంచి ఎంటై మెసేజ్ వాళ్ళ దగ్గరికి. ఇట్లాగా పూర్తిగా బబులోనులో ఏ కార్యాలు అయితే ఉన్నాయో సంఘములో కూడా అవే కార్యాలతో నిండిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ దోష శిక్షకు సమాప్తమైనది. నిజంగా ఈ యొక్క వధువు అనబడేటువంటి ఈ యొక్క నిజమైన క్రీస్తు యొక్క వధువు 2000 సంవత్సరాలుగా ఆమె బానిసగా జీవిస్తుంది. ఎక్కడ? సంఘములో ప్రజల చేత నాయకత్వంలో జీవించబడింది. కానీ ఇప్పుడు ఆ బబులోను నుంచి, ఆ నాయకత్వంలో నుంచి ఇప్పుడు మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు బయటకు రండి, మీ విమోచన దినము సమీపించింది, మీ దోష శిక్ష సమాప్తమైందని పిలుస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఓ సియోను కుమారి, చూడండి విలాప వాక్యములు. సియోను కుమారి, నీ దోష శిక్షణ సమాప్తమైనను. ఇక మీదట ఆయన మరెన్నడను నిన్ను చెరలోనికి పోనివ్వడు. నిన్ను ఇంకెన్నడను కూడా చెరలోనికి పోనివ్వడు. ఎవరి గురించి రాయబడిన మాట ఇది? సియోను కుమారి. చూడండి ప్రియులారా, గమనించండి. అందుకనే దేవుడు ఇశ్రాయేలుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకునవద్దని ఇశ్రాయేలుకి చెప్పాడు ఆయన. ఎందుకని అంటే అన్య స్త్రీలలో అనేకమైనటువంటి కార్యాలు ఉంటాయి. లోకములో ఏ కార్యాలు అయితే ఉంటాయి అన్ని స్త్రీలో కూడా అవే కార్యాలు. అందుకని మీరు వాళ్ళని వివాహం చేసుకోవద్దు. మీ సంతానంలోనే ఏ గోత్రములో వాడో ఆ గోత్రములోనే చేసుకోండి అని చెప్పినాడు. ఈరోజు క్రీస్తు థామస్ కానీ క్రీస్తు బ్రనహాం కానీ ఎందుకు మనలను ఏ వర్తమానంలో ఉన్న వాళ్ళు ఆ వర్తమానం వాళ్ళే చేసుకోమని చెప్పినాడు? ఎందుకు?
అని అంటే ప్రియులారా, వాళ్ళు ఇచ్చిన వర్తమానం ఏదైతే ఉన్నదో ఆ వర్తమానం లోక సంబంధమైన కార్యాలు ఉండవు కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోక సంబంధమైన కార్యాలు అక్కడ ఉండవు. కేవలం అక్కడ వాక్యమే ఉంటుంది. వాక్యముతో వాక్యము జతపరచడం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. వాక్యముతో వాక్యము జతపరచడమై ఉంటుంది అది. కనుక ప్రియమైన అక్కడ ఒకే విశ్వాసం ఉంటుంది, ఒకే గురి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. గత ఉదయకాల సమయంలో మనం చెప్పుకున్నాం, వారు ఏక శరీరముగా ఉంటారని, ఏక మనసుతో ఉంటారని, ఏక ఆలోచనలతో ఉంటారని. కనుక ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఇదిగో అక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఆ మాట ఫస్ట్ లైన్ చదవండి మళ్ళా. నీ దోష శిక్షకు ఏమైపోయింది? సమాప్తమైపోయింది. ఇంక శిక్ష లేదు నీకు. దేవుడు నామానికి మహిమకరం కాక. హల్లెలూయా. నువ్వు బయటకు వచ్చేసావు, బబులోను నుంచి బయటకు వచ్చేసావు. ఇదిగో నీకు విడుదల సమీపించింది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇక నీకు ఏ శిక్ష లేదు. తిరిగి నువ్వు ఎన్నడూ కూడా నేను నిన్ను బానిసత్వంలోకి కొనిపోను, చెరలోనికి కొనిపోను. దేవునామానికి మహిమకరం కాక. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదుదాం. 52వ అధ్యాయం మొదటి నుంచి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని ఒక్కడైనను అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోని కుమారి, నీ మెడకట్లు విప్పుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రూకలియకయే మీరు విమోచింపబడెదరు. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై అది అంటే దాని మళ్ళీ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. మనం ఏదైతే మొదట్లో చెప్పుకున్నామో అదే సందర్భాన్ని ఇక్కడ యెషయా కూడా తెలియజేస్తున్నాడు. ఏమండి, అంతేనా? చదవండి, పూర్తి చేయండి. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారు బాధపరిచెను, నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు. వారిని బాధించు వారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామమును దూషింపబడుచున్నది. కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు, నా జనులు నా నామమును తెలుసుకుందురు, నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందురు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానమును ప్రకటించుచు, రక్షణ సమాచారమును ప్రచురించు వానిని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెళ్లి కుమార్తెకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. ఇక్కడ దేవుని చిత్తమైతే రేపు ఆదివారం దీన్ని మళ్ళా మనం కంటిన్యూ చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు చూడండి, సియోను కుమారి లెమ్ము లెమ్ము అంటున్నాడు ఇక్కడ 52వ అధ్యాయం. ఓ సియోను, లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడెవడైనను, అపవిత్రుడు ఒక్కడైనను నీలోనికి రాడు. అంటే ఈ సియోను ఎలా ఉంటుందిరా అంటే పరిశుద్ధమైన పట్టణం. మధ్యాహ్నం చెప్పాం కదా, అది ఏంటిది? ఇత్తడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇత్తడి అది ఒక పరిశుద్ధతకు సూచనగా ఉన్నది.
ఇత్తడి దేవుని వాక్యం మనకు సూచనగా ఉన్నది, ఇత్తడి తీర్పుకు సూచనగా ఉన్నది. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, ఇదిగో సున్నతి పొందని వాడు ఏ ఒక్కడు కూడా నీలోకి రాడు. రెండవది ఏంటి? అపవిత్రుడు వాడైన ఒక్కడు కూడా నీలోకి. అంటే అక్కడంతా ఎవరు ఉంటారు? ఈయన పరిశుద్ధులే ఉంటారు. ఇంక పాపం అక్కడ ఉండదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక దోషం అనేది అక్కడ ఉండదు, పాపం ఉండదు, దోషం ఉండదు. ఆయన అంటాడు కదా, ఏమంటున్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? నిజంగా మనం కూడా ఈ రోజున నిజంగా మన వాక్యంలో నిలబడి ఏమండి ఆ మాట పలకాల. అది పెండ్లి కుమార్తె మాట. అది యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎవరు పరిచర్య చేశాడో తెలుసా? పెండ్లి కుమార్తె పరిచర్యే. ఎందుకంటే పరలోకపు దేవుడు, భూలోకపు పెండ్లి కుమార్తె. అది పూర్తి టైటిల్ అదేనా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే పరలోకపు పెండ్లి కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. పరలోకపు పెండ్లి కుమారుడు, భూలోకపు పెండ్లి కుమార్తె. భూలోకములో దేవుడి పరిచర్య అంటే క్రీస్తు పరిచర్య ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా పెండ్లి కుమార్తెలో భాగమే. ఆమేన్. హల్లెలూయా. అంటే పెండ్లి కుమారుడు ఎక్కడున్నాడు? పరలోకములో. ఆయన పరలోకపు పెండ్లి కుమారుడు అయితే భూమి మీద పరిచర్య చేసేది ఎవరు అని అంటే ఆయన యొక్క భార్య పెండ్లి కుమార్తె. అది పరలోకపు పెండ్లి కుమారుడు, భూలోకపు పెండ్లి కుమార్తె భవిష్య గృహము. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ఆయన ఒక పెండ్లి కుమార్తెలో భాగంగా ఉన్నాడు. క్రీస్తు బ్రహ్మము ఆయన పెండ్లి కుమార్తెలో భాగంగా ఉన్నాడు. క్రీస్తు థామస్సు పెండ్లి కుమార్తెలో భాగంగా ఉన్నాడు. మనము కూడా క్రీస్తు పెండ్లి కుమార్తెలో భాగం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్య మానవుడిలో జరుగుతున్నప్పుడు అది పెండ్లి కుమార్తె యొక్క పరిచర్య మాత్రమేగా గుర్తించబడుతుంది. అంటే మానవుడిలో దేవుని యొక్క పరిచర్య కనబడుట, మానవుడిలో దేవుని యొక్క గుణ లక్షణాలు అంటే పెండ్లి కుమార్తెది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని గుణ లక్షణాలు ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో ఉంటాయి. మరి అదే పరలోకంలో ఉన్న గుణ లక్షణాలు భూమి మీద ఎవరిలో కనబడుతుంటాయి? మానవునిలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ చూడండి, ఈ యొక్క 52వ వచనంలో ఆయన అంటున్నాడు, ఓ సియోను లెమ్ము లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకో, నీ బలాన్ని నువ్వు ధరించుకో. సియోను యొక్క బలం ఏంటి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను యొక్క బలం ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యమే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీ మెడకట్లు విప్పుకొనుము, నీ ధూళి దులుపుకొనుము. ఆమేన్. హల్లెలూయా. లేచి కూర్చునుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పుకొనుము. చెరపట్టబడిన సియోను కుమారి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడుంది ఇప్పుడు సియోను కుమారి? ఎక్కడుంది? ఎక్కడ చెరపట్టబడింది? ఎక్కడ? సంఘ శాఖలలో. ఎక్కడ? ఇప్పుడు సంఘ శాఖలలో నుంచి ఆయన బయటికి రమ్మన్నాడు. క్రీస్తు బ్రహ్మం ఏమంటున్నాడు? తలుపు దగ్గర చేరి తలుపును తట్టుతున్నాడు. అది విడుదల. క్రీస్తు థామస్ వచ్చి అంటున్నాడు, ఏమన్నాడు? బబులోను నుంచి బయటకు రండి. కనుక పెండ్లి కుమార్తె సియోను, నిజమైన వధువు, నిజమైన గొర్రెపిల్ల యొక్క భార్య ఎక్కడ ఉందనంటే చెరలో ఉన్నది, బానిసత్వములో ఉన్నది. ఎక్కడ బానిసత్వము? సంఘ శాఖలు. రోమన్ క్యాథలిక్ మొదలుకొని పెంతెకోస్తు వరకు ఇవి సంఘ శాఖలుగా ఉన్నాయి. ఈ సంఘ శాఖలు అనేటువంటి సిద్ధాంతములలో పెండ్లి కుమార్తె బానిసగా చెరలో ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు క్రీస్తు బ్రహ్మం వచ్చి ఆయన ఆ తలుపు దగ్గర చేరి తలుపును తడుతున్నాడు. క్రీస్తు థామస్ వచ్చి ఇప్పుడు ఆ ఇర్మియా ప్రవక్త ఏదైతే పలికాడో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇర్మియా ప్రవక్త ఏదైతే పలికాడో ఆయన ఏమంటాడు? ఇర్మియా ప్రవక్త చదవండి విలాప వాక్యములో.
సియోను కుమారి ఈ దోష శిక్షణ ఆ ఈ దోష శిక్షణ నీ దోష శిక్షణ సమాప్తమాయను. ఇక మీదట ఆయన మరెన్నడును నీవు చెరలోనికి కొనిపోడు. చాలు. ఇప్పుడు సియోను కుమార్తె యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? ఇక మీదట సియోనుకు చెరలోకి ఇక వెళ్ళే అవకాశమే ఇప్పుడు శారీరక సంబంధమైన ఇజ్రాయెల్ కూడా చెరలోకి వెళుతుందా? లేదు. అది ఒక స్వతంత్ర దేశంగా, బలమైన దేశంగా ఎదిగింది. అవునా? ఇది ఈరోజు ప్రపంచాన్ని అది బానిసత్వంలోకి తీసుకుంటుంది. అంటే లోకాన్ని. ఇప్పుడు పెళ్లి కుమార్తె కూడా ఈ లోకాన్ని ఏం చేయాలంటే పూర్తిగా తన వశములోకి తీసుకోవాలి. అది దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి వశంలోకి? పెళ్లి కుమార్తె యొక్క వశంలోకి. ఇది ఎవరి స్వాధీనంలో ఉన్నది? ఈ లోకము అపవాది. ఎవరి చేతుల్లో ఉన్నది? ఆయన అంటున్నాడు కదా, ఈ లోక రాజ్యములన్నీ కూడా నా వశములో ఉన్నవి. ఎవరన్నమాట ఇది? అపవాది, సాతానుడు. కనుక ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా మరలా ఎవరి స్వాధీనంలోకి రావాలంటే పెళ్లి కుమార్తె యొక్క స్వాధీనంలోకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. పెళ్లి కుమార్తె ప్రపంచాన్ని శాసించాలి. పెళ్లి కుమార్తె మాటయే ఈ ప్రపంచానికి ఒక శాసనముగా, ఒక యెహోవా ఇలాగూ సెలవిచ్చువాడిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాస్తవం అనేది పెళ్లి కుమార్తె మాటయే. ఇప్పుడు ఇర్మియా ఎవరు? మనుషుడు. యెషయా ఎవరు? ఒక మానవుడు. ఆమేన్. హల్లెలూయా. యెహెజ్కేలు ఎవరు? ఒక మానవుడు. మరి వాళ్ళు ఏమని సెలవిస్తున్నారు? యెహోవా ఇలాగూ. వాళ్ళు చేసిన పరిచర్య అంతా కూడా పెళ్లి కుమార్తె పరిచర్య. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా పెళ్లి కుమార్తెల భాగమే. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈరోజు నిజమైన ఈ వధువు, ఈ పెళ్లి కుమార్తె, ఆయన భార్య, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని పలకాలి. ఇదిగో పెళ్లి కుమార్తె ఇలాగ సెలవిస్తుంది. ఏమిటా ఆమె సెలవిచ్చేది తెలుసా? ఈ లోక రాజ్యములన్నీ కూడా క్రీస్తు యొక్క రాజ్యంగా కాబడుతూ ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రతి వ్యవస్థ పెళ్లి కుమార్తె యొక్క స్వాధీనంలోకి తీసుకోబోతున్నాయి. ప్రతి వ్యవస్థ. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని వ్యవస్థలు అయితే ఉన్నావో అన్ని వ్యవస్థలు కూడా ఆటోమేటిక్గా రేపు ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోబోతున్నాయంటే ఆయన యొక్క క్రీస్తు యొక్క భార్య, పెండ్లి కుమార్తె స్వాధీనంలోకి వెళ్ళబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఈ ప్రపంచాన్ని పెళ్లి కుమార్తె పిల్లరా ఏలబోతున్నది. అదే 1000 ఏండ్ల పరిపాలన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి ఇర్మియా యొక్క విలాప వాక్యములో ఒకసారి పూర్తిగా మనం వాక్యాన్ని చదువుదాం. సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను. ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును. నీ పాపములను ఆయన వెల్లడిపరచును. ఈ ఎదోము అనగా మోయాబు. మోయాబు ఎక్కడి నుంచి వచ్చాడు? మోయాబు దేశం ఏదంటే ఎదోము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మోయాబు ఎవరు అసలు? మోయాబు ఎవరండి? మోయాబు ఎవరు? ఏదోము నేను కాళ్ళు కడుక్కును నా పళ్ళెము అని కీర్తన గ్రంథంలో ఉంటుంది. అవునా? ఏదోము దేశం అది. మరి ఏదోము దేశంలో మోయాబు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ మోయాబు ఎవడు అని అంటే లోతు ఆయన మద్యం మత్తులో ఉండి తన కుమార్తెలు ఆయనతో పాపం చేసినప్పుడు పెద్ద కుమార్తెకు పుట్టిన వ్యక్తే మోయాబు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోయాబు దేశము ఆయన పేరు మీద ఆ దేశం మోయాబు దేశం. ఏదోము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ఏదోము దేశము దేనికి సూచనగా ఉన్నదంటే అపవాది యొక్క సంతానానికి సూచనగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఏ సంతానానికి? దాని పాపమును ప్రజలకి బహిరంగంగా చూపిస్తాడంట దేవుడు. దానికి శిక్ష తప్పదు అని అంటున్నాడు ఆయన.
దాని పాపములు ఆయన ఏం చేస్తాడంట? వెల్లడి చేస్తాడంట. ఆయన దోషాలన్నీ కూడా, శిక్ష అంతా కూడా దోషమునకు శిక్ష తప్పదు, పాపములను ఆయన ఏం చేస్తాడంట? అందరికి తెలియజేస్తాడంట. కనుక ఇది ప్రియులరా బబులోను, దోషములు, పాపము. కనుక ప్రియులరా అది సాతాను యొక్క సంతానము. ఈ సియోను కుమారి అనేది దేవుని యొక్క సంతానము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను. ఇప్పుడు మన దోష శిక్ష కూడా ఏమైపోయింది? సమాప్తమైంది. మనకు విడుదల సమీపించింది. మనం ఇంకెన్నడూ కూడా బానిసత్వంలోకి వెళ్ళము. కొనిపో దేవుడు మనల్ని తీసుకొని పోడు. దేవుడు మనకి మహిమ కలుగును. హల్లెలూయా. ఎందుకంటే అది పూర్తి అయిపోయింది కాబట్టి. మన దోషాలకు శిక్ష మనం భరించాము. ఆ శిక్ష అనేది సమాప్తం అయిపోయింది. ఇప్పుడు విడుదల సమీపించింది. ఆమేన్. హల్లెలూయా. సంఘ శాఖలలో, సంఘ సిద్ధాంతములలో, ఆచారములలో, లోకములో ఉన్న మనలను, ఆ శిక్షను మనం భరిస్తూ ప్రియులారా, ఆ శిక్ష నుంచి మనలను దేవుడు క్రీస్తు బ్రహ్మ తన యొక్క రక్తము ద్వారా మనలను విమోచించి బయటికి తీసుకొచ్చినాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదియే విజయోత్సపు దినము. ఆమేన్. హల్లెలూయా. ఇదియే విజయోత్సపు దినం. ఎవరికి విజయోత్సపు దినము? పెండ్లి కుమార్తెకు, క్రీస్తు యొక్క వధువుకు, క్రీస్తు యొక్క భార్యకు నిజమైన విమోచన దినము. ఈ దినము దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విజయోత్సవపు దినం ఇది, సంతోషించే సమయము. అందుకని ఆయన అంటాడు, యోహాను సువార్తలు అనుకుంటా, చూడండి ఒక మాట. యోహాను సువార్త యోహాను సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీదను ఆసీనుడై వచ్చుచున్నాడు. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీదను ఆయన వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడకో. ఎందుకు అంటే విమోచించడానికి వస్తున్నాడు. గాడిద పిల్ల మీద వస్తున్నాడు, గాడిద మీద వస్తున్నాడు, గాడిద పిల్ల మీద వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడిద మీద వచ్చిన వాడు క్రీస్తు బ్రహ్మ అయితే, గాడిద పిల్ల మీద వచ్చినాడు క్రీస్తు థామస్ అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ 2 పరిచర్యల ద్వారా, ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క పరిచర్య ద్వారా, ఓ క్రీస్తు థామస్ యొక్క పరిచర్య ద్వారా ప్రియులారా మనకు విమోచన దినం అనేది వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక మనం భయపడాల్సిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరము లేదు. కనుక ఎల్లప్పుడూ మనం సంతోషిస్తూ వాక్యమునందు స్థిరంగా నిలబడి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభు. నిశ్చయంగా నా తండ్రి, ఇప్పటిదాకా నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చేస్తున్నాను నాయన. ఓ నీ దోష శిక్ష సమాప్తమాయను అని నీ వాక్యంలో రాబడింది ప్రభు. నిశ్చయముగా ఈ దిన నా పెళ్లి కుమార్తె యొక్క దోష శిక్ష సమాప్తమైందని ప్రభు, విడుదల సమీపించిందని సంతోషించవాలని ఈ వాక్యంలో రాయబడింది. నిజంగా ఆ యొక్క గొప్ప సంతోషంలోనికి, విమోచనలోనికి నాయన మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. ఓ ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. సాయంకాలపు దీవులతో నింపండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon.
is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధులను స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని ప్రవక్తగా అంగీకరించి, క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.